హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మీకు తమ్నైల్ చూసుంటే అర్థమై ఉంటుంది కదా, చెలో మా అత్తారింటికి అని మళ్ళీ పెట్టింది ఏంటి పల్లవి అని అనుకుంటున్నారా? ఎస్ అండి, అవును, కూనవరం మా అత్తారిల్లు. బట్ నేను ముందు చూపించిన ఇల్లు ఏంటి, ఇదేంటి అనేది నేను ముందు ఈ వీడియోలో మీకు అంతా షేర్ చేసుకుంటాను. తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మేము కూనవరం వెళ్ళేటప్పుడు ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళని చూడడానికని కూడా వెళ్ళాము. వీళ్ళు మా హస్బెండ్ ఉంటారు కదా, మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య, ఆ తాతగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు అనమాట. సో అక్కడ అమ్మమ్మ, మామయ్య, అత్తయ్య ఉంటే వాళ్ళని చూడడానికని అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మాకు కూనవరం సైడు ఈ గోదావరి ఫ్లడ్స్ బాగా వస్తాయండి. సో ఈ మధ్య రీసెంట్గా అత్తయ్య వాళ్ళైతే పైన ఒక రూమ్ కూడా కట్టించుకున్నారు. ఇక్కడైతే అసలు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయండి. జామ చెట్టు, బత్తాయి చెట్టు, నిమ్మ చెట్టు, కొబ్బరి చెట్టు, పప్పాయ, ప్రతి ఒక్క చెట్టు ఉందండి. అన్ని చెట్లకి మంచిగా ఫ్రూట్స్ ఉన్నాయి. నేను మీకు అవి దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇందులో అయితే జామకాయలు చెట్టుది ఎంత బాగా ఫుల్గా కాసుంది. ఇంకా ఈ రూమ్ పైన కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళైతే అసలు ఎంత మంచిగా అత్తయ్య డెకరేట్ చేసుకున్నారంటే రూమ్ని. ఈ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్ ఎంత మంచి కలెక్షన్ ఉందో అత్తయ్య దగ్గర. దాంతోపాటు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే అన్ని రకాల ప్లాంట్స్ వచ్చేటప్పుడు దారిలో ఇంకా రూమ్లో చాలా బాగా పెట్టుకున్నారు. అసలు ఈ ప్లాంట్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలండి. కానీ అత్తయ్యకి చాలా ఓపిక ఉన్నట్టుంది. అది మొత్తం ఈ అత్తయ్య పెట్టుకున్న చెట్లను చూసైతే నాకు కనిపించింది. అండ్ ఈ అత్తయ్య వాళ్ళని కలవడం నేనైతే ఇదే ఫస్ట్ సారి అండి. అంటే అంతకుముందు ఒక్కసారి మా మామయ్యని చూడడానికి అని వచ్చారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా, మా మామయ్యకి అయితే హెల్త్ బాగాలేదని. అంతకు ముందు రోజే యాక్చువల్గా అత్తయ్య వాళ్ళు అయితే అత్తయ్య మామయ్యని చూడడానికి వచ్చారు. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము కోనవరం కూడా వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఆన్ ది వే ఇటు కూడా వచ్చాము. నేను చెప్పాను కదా, ఇక్కడ దారిలో కూడా మంచిగా పాట్స్ అవి పెట్టుకున్నారు అని చెప్పేసి. ఇక్కడైతే ఎంత బాగా పెట్టుకున్నారో లైన్గా చక్కగా. అసలు మనీ ప్లాంట్ అయితే ఎంత హెల్తీగా గ్రో అవుతుందో అనిపించింది. అలాగే మనకి ఇంటి దగ్గర రైట్ సైడ్లో అయితే మంచిగా నిమ్మ చెట్టు ఉందండి. అసలు నిమ్మ చెట్టు అయితే ఫుల్గా కాయలు కాసుంది. నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, చూస్తున్నారా ఎంత బాగా లెమన్స్ చెట్టు నిండా కాసున్నాయి. అండ్ జామ చెట్టు కూడా అంతే అండి, ఫుల్గా కాయలు ఉన్నాయి. బట్ ఇంకా మ్యాంగోస్ అయితే ఇది సీజన్ కాదు కదా. అలాగే పప్పాయ, ఇవి కూడా ఫుల్గా కాయలు అయితే ఉన్నాయి. ఇది జామ చెట్టు. ఈ ఇంటి ముందు అసలు మంచిగా నీడ కూడా చాలా బాగుంది. అండ్ ఇన్ని చెట్లతో మంచిగా ఫ్రెష్గా ఆక్సిజన్ కూడా వస్తుంది కదండి. చాలా హెల్దీ అనే చెప్పొచ్చు. ఇవన్నీ ఏమో కూరగాయలు పాదులు పెట్టారు, ఆనపకాయ, బీరకాయ అవి. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే చిక్కుడుకాయలు అవి అయితే పెట్టారు. ఇక్కడ మంచిగా కోళ్ళు కూడా ఉన్నాయండి. ఇంకా మా దేవాంష్కి ఏంటంటే కోళ్ళని చూస్తే చాలా సరదా వాడికి. ఇంకా వాడి చుట్టూనే తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడైతే ఒక 45 మినిట్స్ అలానే ఉన్నాము. ఎందుకంటే ఇంకా మిమ్మల్ని కూనవరం వెళ్ళాలి. ఆ రోజు కొంచెం బయలుదేరడం కూడా మాకు లేట్ అయిపోయింది వచ్చేటప్పుడు. ఈలోపు మా మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ వాళ్ళైతే మంచిగా కబుర్లు చెప్పుకున్నారండి. ఇంకా ఇది ఏంటంటే కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, మా దేవాంశ్ అయితే ఉన్నంతసేపు చక్కగా వాడి చుట్టూ తిరిగి ఆడుకున్నాడు. వాడికి కోళ్ళని చూస్తే మేకల్ని చూసినా ఎంత ఇష్టం అంటే వాడికి అలా ఎంతసేపు అయినా వాడి చుట్టూ ఆడుకుంటూ తిరుగుతూ మంచిగా టైం పాస్ అయితే చేస్తాడు. ఇంకా మేము లోపలికైతే వచ్చామండి ఇక్కడికి, ఇంట్లోకి. అత్తయ్య అసలు ఈ డెకరేషన్ పీసెస్ కూడా ఎంత బాగా పెట్టుకున్నారో నాకైతే చాలా బాగా అనిపించింది వాటిని చూస్తే. చాలా మంచి డెకరేషన్ పీసెస్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నారండి అత్తయ్య. చాలా యూనిక్గా అనిపించింది ఈ పీసెస్ అన్నీ చూస్తుంటే. అండ్ ఇక్కడ ఒక శివుడిది ఫోటో ఉంది, నాకైతే అసలు చాలా బాగా నచ్చింది అది. మా దేవాంశ్ కూడా మంచిగా ఆడుకున్నాడండి ఉన్న కొంచెం సేపు ఇక్కడ. ఆ కోళ్ళని కానీ, ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల చుట్టూ తిరుక్కుంటా బాగా ఆడాడు. మా దేవాంశ్ అయితే ఈలోపు అక్కడ ఒక టాయ్ అయితే ఫైండ్ చేశాడు. ఇంకా ఆ టాయ్ పట్టుకొని నేను ఆడుకుంటా అని చెప్తున్నాడు. ఇంకా ఈ అత్తయ్య వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్, వీళ్ళందరూ కలిసి బాగా ఆడుకునే వాళ్ళంట. ఎప్పుడు మా హస్బెండ్, మా వదిన వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, మేమందరం ఆల్మోస్ట్ ఒక 11-12 మెంబర్స్ పిల్లలము, చాలా బాగా ఆడుకునే వాళ్ళము కూనవరం ఇంట్లో. సమ్మర్ వచ్చిందంటే మాకు చాలా సరదాగా ఉండేది అని చెప్పి. ఇంకా నేను చెప్పాను కదా, వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్. మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి ఇక్కడ నుండి. అత్తయ్య వాళ్ళు ఇంకా మామయ్య వాళ్ళకి ఏదో ఇవ్వాలి అని చెప్పేసి ఒక
ఏదో తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా దాన్ని తీసుకొని అయితే మేము కూనవరం స్టార్ట్ అయిపోయాము. ఈ ఊరు కూనవరం నుంచి ఆల్మోస్ట్ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా బాగా అనిపించింది ఇలా అందరినీ కలవడము. మనం వెళ్ళేది ఎప్పుడో ఒకసారి కదా, అందరూ కనిపిస్తే కూడా చాలా బాగుంటుంది ప్రశాంతంగా. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలియదు. ఇంకా వెళ్ళినప్పుడే అందరినీ చూసి రావడం కూడా చాలా మంచిది అనిపించింది. ఇంకా అత్తయ్య దగ్గర ఉన్నప్పుడేమో ఇటు రిలేటివ్స్, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడేమో అటు రిలేటివ్స్. మోస్ట్లీ ఎంతవరకు మేము తిరిగి చూడగలుగుతామో ఆ తక్కువ టైంలో అవన్నీ అయితే వెళ్ళొచ్చామండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా కూనవరం స్టార్ట్ అయ్యాము. మా కూనవరం ఇల్లు అయితే చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పక్కనే శబరి ఉంటుంది, వెనక గోదావరి ఉంటుంది. మాకు ఈ రెండు కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్. ఈ హౌస్ అండ్ ఈ హౌస్తో ఉన్న అనుబంధం కానీ వీళ్ళు ఏంటంటే అది చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ కానీ మా మరిది మా వదిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి పెరిగారు కదా, వాళ్ళకైతే చాలా చాలా స్పెషల్. మేము మా పెళ్ళైన కొత్తలో ఎప్పుడు కలిసిన మా కజిన్స్ వీళ్ళందరితో ఎప్పుడు ఆ ఇంటి గురించే చెప్తూ ఉండేవాళ్ళు. ఆ చిన్నప్పటి ముచ్చట్లు, ఆటలు. ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 12-13 మెంబర్స్ కజిన్స్ ఉండేవాళ్ళంట. అందరూ కలిసి ఆడుకోవడము ఇదంతా ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కలిసి ఫుడ్ తినడము, ఈవినింగ్ అయితే అంత్యాక్షరి ఆడుకునే వాళ్ళంట. ఇదంతా చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. మేము కూడా అంతే, చిన్నప్పుడు కజిన్స్ కలిస్తే ఇలానే సరదాగా ఉండేది. చాలా బాగా అనిపించింది. ఇంకా అవన్నీ గుర్తొచ్చాయి ఇటు బయలుదేరుతూ ఉంటే. మా తాతగారు వాళ్ళు ఏంటంటే మొత్తం ముగ్గురు అన్నదమ్ములండి. ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ఆ తాతగారు అయితే రెండో తాతగారు వాళ్ళు. ఇంకా ఇక్కడే ఇంకొక తాతగారు వాళ్ళ హౌస్ కూడా ఉంటుంది. ఇంకా మా హౌస్ మాత్రం కోనవరంలో ఉంది. ఇప్పుడు అక్కడ మా పెద్ద మామయ్య పెద్దత్తయ్య వాళ్ళు అయితే అక్కడే ఉంటున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా అత్తయ్య, మా మామయ్య, మా పెద్దత్తయ్య, మా పెద్ద మామయ్య ఆల్మోస్ట్ నియర్లీ 25 to 30 ఇయర్స్ వరకు అయితే ఉమ్మడి కుటుంబంలోనే కలిసి ఉన్నారండి అందరూ. అందుకనే వీళ్ళకి చాలా స్పెషల్ బాండింగ్ ఉంటుంది కజిన్స్కి కూడా. ఇంకా లెఫ్ట్ సైడ్లో కనిపించింది కదా, అదైతే పోలీస్ స్టేషన్ కూనవరంలో. ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా మనం కూనవరం ఎంటర్ అయిపోయినట్టే. ఈ లెఫ్ట్ సైడ్లోనేమో విఆర్పురం వెళ్ళడానికి అయితే దారి ఉంటుందండి. ఇంకా మీరు వినే ఉంటారు, ఇక్కడ రేకపల్లి కూడా చాలా ఫేమస్. అక్కడ చాలా ఫేమస్ రామాలయం టెంపుల్ అయితే ఉంది. అది చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పారు. నేను కూడా మా పెళ్ళైన తర్వాత ఒకసారి అయితే మేమందరం కలిసి వెళ్ళాము. ఇదైతే మెయిన్ రోడ్డు. ఇక్కడ మా అమ్మమ్మ చెప్పేది, చిన్నప్పుడైతే కూనవరంలో చాలా జాతరలాగా ఉండేది, సంత ఉంటుంది కదా, అది చాలా పెద్ద సంత ఉండేది అని చెప్పేది. ఇక్కడ రాజమండ్రికి కూడా మాకు కూనవరం చాలా దగ్గరే అండి. ఆల్మోస్ట్ ఒక 3 hours ఉంటుందేమో మ్యాక్సిమము. ఈ కూరగాయలు అవి కూడా మంచిగా అక్కడ నుంచి వస్తాయి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి వెజిటేబుల్స్ అవి. ఇక్కడైతే ఇవంతా షాపింగ్, లైక్ చిన్న షాపు అంటే కిరాణా కొట్లు, ఈ వెజిటబుల్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇంటి వెనక సైడ్లో అయితే గోదావరి ఉంటుందని చెప్పేసి, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ చెట్టు దగ్గర నుంచి చూస్తుంటే అయితే మనకి మంచిగా గోదావరి అయితే కనిపిస్తుంది. ఇదంతా కొంచెం కిందకి దిగితేనేమో గోదావరి రోడ్డు అండి, పైన మొత్తం ఊరుంటుంది. సేమ్ అలాగే ఆ రైట్ సైడ్లో కూడా శబరి ఉంటుంది. కోనవరంలో ఏంటంటే మనకి శబరి అండ్ గోదావరిది సంగమం కూడా ఉందండి. ఇంకా ఇక్కడ ఈ ఒడ్డు దిగితే ఇదైతే గోదావరి అండి. ఇది మాకు ఇంటికి వెనక సైడ్లో ఉంటుందన్నమాట. నేను మా కూనవరం ఇంటి పైనుండి కూడా నేను మొత్తం వీడియో అయితే రికార్డ్ చేశానండి, అది కూడా లాస్ట్లో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఊరు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది. ఇంకా చేపలు, రొయ్యలు ఇవన్నీ అయితే చాలా చాలా ఫ్రెష్గా మనకి దొరుకుతాయండి. ఈ గోదావరి శబరి వల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ చేపలు పట్టడము, అమ్మడం ఇవి చేస్తూ ఉంటారు కదా, మంచిగా ఎనీ టైమ్ మనం ఆ దగ్గరికి వెళ్తే దొరుకుతాయి. ఇంకా ఊళ్ళోకి కూడా చాలా ఫ్రెష్ అయితే తీసుకొచ్చి అమ్ముతారు. చాలా చాలా ఫ్రెష్ అయితే దొరుకుతాయి. ఆల్మోస్ట్ మనం తీసుకొచ్చిన తర్వాత కదులుతూ ఉంటాయి. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ దగ్గర అయినా ఇక్కడైనా ఏంటంటే మాకు ఇంతే, అన్ని ఫ్రెష్ ఫుడ్స్ దొరుకుతాయండి. కూరగాయలు కానీ, ఈ ఫిష్, ప్రాను, ఈ చికెన్ ఇలాంటివి కూడా చాలా మంచిగా దొరుకుతాయి నాటుకోళ్ళ వల్ల. ఇక్కడైతే గోదావరి చూపించాను కదా, ఇదే రోడ్డు స్ట్రైట్గా కిందకి వెళ్తే మాత్రం ఇది శబరి అండి. వెల్కమ్ టు మై కూనవరం హోమ్. ఈ ఇంట్లో అయితే మా మామయ్య, మా అత్తయ్య అండ్ మా పెద్ద మామయ్య, మా పెద్ద అత్తయ్య వాళ్ళు
ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పాను కదా చాలా ఇయర్స్ కలిసి ఉన్నారండి ఉమ్మడి కుటుంబం. అండ్ మా ఇద్దరు మామయ్యలతో పాటు మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఇద్దరు. అండ్ ఇక్కడైతే ఫోటోలో మా తాతగారు, అమ్మమ్మ గారు. తాతగారు అయితే మా పెళ్ళయ్యాకే చనిపోయారండి. ఇక్కడ మా పెద్ద మామయ్య, మా మామయ్య అండ్ ఇక్కడ మా ఆడబడుచులు. మా తాతగారి పేరైతే గన్నేటి సుబ్బారావు గారండి. ఈ భద్రాచలం డివిజన్లో తొలితరం సిపిఎం పార్టీ నాయకులుగా చేశారు. అండ్ యాక్చువల్గా 2 టైమ్స్ సర్పంచ్గా కూడా చేశారు. ఇంకా మాకు అందరూ చెప్పేవాళ్ళు తాతగారు సర్పంచ్గా ఉన్నప్పుడు కూనవరంకి కరెంట్ తెచ్చారు అండ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టించారు. ఇంకా ఇప్పుడైతే అందులో లైబ్రరీ పెట్టారు. కూనవరం నుంచి ఎవరైనా చూస్తే మాత్రం ఈ వీడియోని తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఇంకా ఈ ఓల్డ్ ఫొటోస్ కలెక్షన్ అంతా అయితే మాకు మా చిన్నోదిన అయితే పంపించింది. ఈ ఫోటోలో వచ్చేసి మా పెద్దత్తయ్య, పెద్ద మామయ్య అండ్ మా హస్బెండ్ అండ్ మా మరిది. ఇంకా ఇవన్నీ వాళ్ళ చిన్నప్పటి ఫొటోసే, ఈ కజిన్స్తో దిగిన ఫొటోస్ ఇవన్నీ అయితే పంపించారు. ఇవి చూసి చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోలో ఎడిట్ చేస్తే అలానే మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచిగా మెమొరీలా ఉంటుంది అని చెప్పేసి ఈ ఫొటోస్ అన్నీ అయితే ఇందులో యాడ్ చేశాను. మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియోలో ఈ పాతకాలం ఫొటోస్ అన్నీ చూసి నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. యూట్యూబ్లో ఏంటంటే మనం ఈ పెట్టిన వీడియోస్ కానీ ఇవన్నీ మనం ఫ్యూచర్లో కూడా మంచిగా చూసుకోవచ్చు కదా. ఇదొక చాలా మంచి మెమొరీలా ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇదైతే కూనవరంలో మా చిన్న వదిన వాళ్ళ పాప అంటే మా కోడలి బర్త్డే ఫంక్షన్ అప్పుడైతే మేము అన్నీ దగ్గరుండి చేసాము. అప్పుడు అనుకోకుండా అక్కడ ఉండడము, అప్పుడే బర్త్డే ప్లానింగ్ వల్ల అయితే అంత బాగా కుదిరింది. ఇంకా ఆ ఫొటోస్ కూడా ఉంటే అవి కూడా యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంటి ముందు అమ్మమ్మ, తాతగారు వాళ్ళ ఫోటోలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మా మామయ్య, మా పెద్ద మామయ్య అయితే ఇద్దరు బ్రదర్స్ మంచిగా ముచ్చట చెప్పుకుంటున్నారు. ఇక్కడ మంచిగా నవ్వుతూ వెల్కమ్ చెప్పినదైతే మా లక్ష్మత్తయ్య అంటే మా పెద్దత్తయ్య. మేము వెళ్ళేసరికి మంచిగా వంటలు చేసి అయితే పెట్టారు ఆ రోజు. మేము వెళ్ళింది యాక్చువల్గా సాటర్డే. అత్తయ్య అయితే చికెన్ దమ్ బిర్యానీ చాలా సూపర్గా చేస్తారు. బట్ ఏంటంటే సాటర్డే నేను నాన్ వెజ్ తినను, ఇంకా అలా అని చెప్పేసి వెజ్జే చేశారు. బట్ చాలా రకాలు చేశారు. వామాకు ఉంటుంది కదా, వామాకుతో పచ్చడి, ఆనపకాయ పులుసు, పప్పు అండ్ ఆలుగడ్డ ఫ్రై, ఇంకా వెజ్ కదా పరవన్నం కూడా చేశారు. పరవన్నం అత్తయ్య అయితే చాలా సూపర్గా చేస్తారు. నాకైతే చాలా ఇష్టము లక్ష్మత్తయ్య చేసే పరవన్నము. ఇంకా మేము వెళ్ళడమే చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు 1 o'clock అయిపోయింది. ఇంకా వెళ్ళి మంచిగా ఫుడ్ తిన్నాము. వీళ్ళందరూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేనైతే ఇల్లంతా వీడియో తీసుకుందాము అని చెప్పేసి ఒక్కసారి అయితే మంచిగా చుట్టూ తిరిగి వీడియో అయితే తీశానండి. ఇంకా ఇక్కడైతే మా మేనకోడలు ఇప్పుడు మా దేవాంశు అండ్ అది చిన్నప్పుడు దిగిన ఫోటో. అది అసలు నాకు చూస్తే ఎంత క్యూట్గా అనిపించిందో వీళ్ళని చూసి. ఈ రైట్ సైడ్లో ఉండేది మా కోటంకుల్ అండ్ పాపంటి వాళ్ళు, అంటే మా మామయ్య ఉంటారు కదా, మా మామయ్య వాళ్ళ అత్తయ్య కొడుకు కోడలు. అసలు ఆంటీ వాళ్ళు ఉన్నప్పుడైతే ఎంత బాగుండేదో. అక్కడ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు అత్తయ్య వాళ్ళు, పాపంటి వీళ్ళందరూ. అది చాలా బాగుండేది అందరూ ఉన్నప్పుడు. ఇంకా ఇదైతే వామాకు. నేను చెప్పాను కదా అత్తయ్య వామాకుతో పచ్చడి చేశారు అని. నార్మల్ వాము ఉంటుంది కదా, దాని ఆకు అనమాట. ఇది చాలా హెల్దీ అండి, డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. ఇంకా మాకు కూనవరంలో ఏంటంటే మాకు వంటగదులు ఇప్పుడు చూపించాను కదా వెనక సైడు, ఇక్కడ వంటగదులు ఉండేవి. ఆ ముందన్ని బెడ్రూమ్స్, మళ్ళీ పైన కూడా బెడ్రూమ్స్ ఉండేవి. ఇది అంత పెద్ద ఇల్లు అనమాట. వాష్రూమ్స్ కూడా అంతే అండి. ఈవెన్ 4 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి సపరేట్గా బెడ్రూమ్స్తో పాటు. చాలా చాలా పెద్ద ఇల్లు ఇది. ఇంకా ఇది వచ్చేసి వెనక పెరడు అండ్ కార్కి షెడ్ కూడా ఉంది. ఇక్కడ మామిడి చెట్టు, ఈ మామిడి చెట్టు అయితే బాగా కాస్తుందండి. మామూలుగా ఏంటంటే మాకు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా ఇల్లు మునగడము, ఏదో ఒక పని చేయించుకుంటూనే ఉండాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు ఈ కూనవరంలో హౌస్ చాలా చాలా ఓల్డ్ హౌస్ అండి. ఇది ఆల్మోస్ట్ 1960s అట్లా తాతగారు వాళ్ళు ఎంగేజ్లో ఉన్నప్పుడు కట్టించిన ఇల్లు ఆల్మోస్ట్. ఇంకా ఇంతకుముందు అయితే అందరూ ఉండేవాళ్ళు కదా, చాలా సరదాగా ఉండేది. అండ్ వెనక హౌసెస్ కూడా ఇట్లా మొత్తం వంటగదులకి సపరేట్గా ఇట్లా వాడడానికి అయితే వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు పాపం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా, ఇంకా ఎక్కువైతే వాడలేదు. మేము ఉన్నప్పుడు ఏంటంటే ఫ్లడ్ వచ్చి తగ్గాయి ఆ ఇయర్ అనేసి ఈ పెయింట్స్ చేయించలేదు. ఇంకా మేము వచ్చాక రీసెంట్గా అయితే పెయింట్స్ చేశారంట. ఇంకా మా మామయ్య అత్తయ్య వాళ్ళు ఆ పిక్ అయితే షేర్ చేశారు, అందుకే ఒక పిక్ పక్కన యాడ్ చేశాను.
ఇక్కడ ఏంటంటే మాకు కింద బెడ్రూమ్స్ వీటితో పాటు మాకు పైన కూడా ఉండేదండి. ఇటు లెఫ్ట్ సైడ్లోనేమో మా పెద్ద మామయ్య అత్తయ్య వాళ్ళు, ఈ రైట్ సైడ్లోనేమో మా మామయ్య అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్స్ అనమాట. దీనికి కామన్గా బయట వాష్రూమ్ కూడా ఉంది. ఇంకా మా దేవాంశ్ అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా నాన్న రూమ్ చూపించు నానమ్మ, మా నాన్న రూమ్ చూపించు అని చెప్పేసి అడిగాడు. ఇంకా అత్తయ్య అయితే పైకి తీసుకొని వచ్చింది. ఇక్కడ అత్తయ్య వాళ్ళకి ఏంటంటే మా హస్బెండ్ బాగా అలవాటు. ఇప్పుడు మా పెద్ద మామయ్య వాళ్ళకి 2 అమ్మాయిలు అండ్ మా మామయ్య వాళ్ళకి 2 అబ్బాయిలు కదా మా హస్బెండ్ వాళ్ళు. సో మా చిన్నొదినేమో మా అత్తయ్య దగ్గర బాగా ఉండేదంట చిన్నప్పుడు. అండ్ మా హస్బెండ్ ఏమో మా పెద్ద అత్తయ్య దగ్గర ఎక్కువ అలవాటంట చిన్నప్పుడు. బాగా అంటే వాళ్ళు పడుకోబెట్టుకోవడం కానీ అట్లా బాగా చేసేవాళ్ళంట. అదే చెప్తూ వచ్చారు. అండ్ వాళ్ళకి ఆ ఎఫెక్షన్ కూడా వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళు కలిసినప్పుడు కానీ మనకి అదంతా కనిపిస్తుంది. ఇక్కడ ఈ బైక్ వచ్చేసి మా చిన్నోదిన ఉంటుంది కదా వాళ్ళ పాప బైక్ అండి, బుడ్డదాంది. ఇంకా వీడు దేవాంశ్ ఏంటంటే నేను తొక్కుతాను కృతిని ఎక్కించుకొని అని చెప్తున్నాడనమాట. ఇంకా దాంతో కాసేపు అయితే ఆడుకున్నాడు. ఇంకా దీన్ని తీసుకొని అయితే కిందకి వెళ్ళాము. ఇక్కడ చూసారా ఈ రూమ్స్ కూడా ఎంత పెద్దగా ఉంటాయంటే ఇక్కడ మంచిగా సామాన్లు ఏం లేకపోతే ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద పెద్ద రూమ్స్. అండ్ ముందైతే బాగా సామాన్లు ఉండేవి. ఇప్పుడు మా అత్తయ్య అయితే సామాన్లన్నీ ఇంకా ఖమ్మం షిఫ్ట్ చేసేసింది. ఈ ఫ్లడ్స్కి వీటికి సర్దుకోవడం కూడా చాలా కష్టం కదా అని చెప్పేసి. మాకు యాక్చువల్గా ఇక్కడ చాలా పెద్దది కాట్ అయితే ఉండేది, మంచము. ఆ మంచం మీద చెప్తారనమాట మేము 17 మందిని కూర్చొని ఆడుకునే వాళ్ళము అని చెప్పేసి. డైనింగ్ టేబుల్ కూడా అంతే, ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ అయితే కూర్చొని చేసే అంత పెద్ద డైనింగ్ టేబుల్ కూడా ఉండేది. బట్ ఈ ఫ్లడ్స్కి పాపం ఇక్కడ నుంచి సర్దుకోవడము ఇవన్నీ చాలా కష్టం కదా, ఇబ్బంది అని చెప్పేసి చాలా సామాన్లు అయితే షిఫ్ట్ చేసేసారు వేరే ప్లేసెస్కి. ఇంకా ప్రతిసారి సర్దుకునే పని లేకుండా. ఇంకా ఈ హౌస్ అయితే నేను అత్తారిల్లు అని చెప్పాను కదా, యాక్చువల్గా మా మామయ్య వాళ్ళదైతే కూనవరం అండి. మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్లేమో గన్నవరం. బట్ ఏంటంటే మా అత్తయ్య ఇప్పుడు తాతయ్య అమ్మమ్మకి ఒకటే డాటర్ అనమాట. సో తాతయ్య చనిపోయాక అమ్మమ్మని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే అత్తయ్యకి వచ్చింది. ఇంకా దానివల్ల అత్తయ్య వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. బట్ మా హస్బెండ్ వాళ్ళ ప్రాపర్ ఊరైతే మాత్రం ఈ కూనవరమే అండి. పాపికొండలు కూడా మాకు ఇక్కడ కూనవరం నుంచి అయితే చాలా దగ్గర. అండ్ ఇక్కడ నుంచి అయితే బోట్స్ కూడా చాలా ఉంటాయండి. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ కదా పాపికొండలు. ఈ కూనవరం నుంచి అయితే సాటర్డేస్ సండేస్ అలా వచ్చాయంటే మంచిగా వింటర్ వచ్చాక బాగా తీసుకెళ్తారు. ఈ బోట్ రైడ్స్కి వీటికి కూడా బాగా టూరిస్టులు అయితే వస్తారండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ కూడా. ఇక్కడ మాకేంటంటే ఈ ఇంటి ముందు నుంచి అయితే పైకి స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఇదైతే ఓవరాల్ ఈ ఊరుకి వచ్చేసి మొత్తం కంప్లీట్గా వ్యూ అయితే ఉంది. చూసారా, ఎటు చూసినా మంచిగా పచ్చని చెట్లు అండ్ గోదావరి, శబరి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ప్లేస్ అంతా. ఏదైనా పల్లెటూరు అందం దేనికి రాదు అని అంటారండి, ఇందుకేనేమో. అండ్ మేము మెయిన్గా పల్లెటూరులో నుంచి పెరిగి అలా పెద్దయిన వాళ్ళం కదా, మాకు ఎస్పెషల్లీ ఇంకా ఈ పల్లెటూర్లను చూస్తే చాలా నచ్చుతుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ బ్యాక్ సైడ్ గోదావరి కనిపిస్తుంది అని చెప్పేసి. ఈ పైన అయితే గోదావరి ఉంది. ఇంకా మావాడైతే ఆ బైక్ తీసుకొని కిందకి వచ్చేసి ఫుల్గా ఈ పందిరి కింద మంచిగా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నంతసేపు మా డాడీ రూమ్, మా డాడీ హౌస్ అని చెప్పేసి బాగా తిరిగాడు. వాడికి చెప్తున్నాడు నాకు ఈ హౌస్ చాలా నచ్చింది, చాలా బాగుంది అని చెప్పేసి. నెక్స్ట్ టైం మా కజిన్స్తో ప్లే చేస్తా అని అయితే చెప్తున్నాడు. మా కజిన్స్ అనని అంటే మా వదిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు. మా అత్తయ్య అయితే ఆ రోజు ఇంకా ఈ ప్రయాణం ఉంది కదా, చాలా ఎర్లీ మార్నింగ్ అయితే లేచింది. ఇంకా మా భోజనాలు అయిపోయిన తర్వాత అత్తయ్య అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫ్లడ్స్ వచ్చాయి అని చెప్పేసి. ఆ ఫ్లడ్స్ వల్ల ఏంటంటే మొత్తం ఇలా అయింది. బట్ ఈ మధ్య అయితే కంప్లీట్గా పెయింట్ అయితే చేయించి ఉంచారండి హౌస్కి. చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఫైనల్గా అయితే పెయింట్స్ వేసాక లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా పింక్ చేయండి. మాకు మా చిన్నప్పుడు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఇది ఇంత ఎక్కువగా అయితే యూస్ చేసేవాళ్ళం కాదండి. రోడ్ మీద ప్రయాణం అయితే చాలా తక్కువ. ఇటు నుంచి అటు లైక్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఇదంతా కూడా ఈ గోదావరి దగ్గర మాకు చిన్న పడవలు ఉండేవి.
వాటి మీదే ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళము. లైఫ్ స్టైల్స్ కూడా ఇప్పుడు ఎంత మారిపోయాయి అనిపిస్తుంది. ఇప్పుడు అంతా కార్లలో ప్రయాణాలు కదా. ఎనీవే ఇంకా మనం కాలానికి తగ్గట్టయితే మారిపోవాల్సిందే కదండి. ఇంకా ఇదైతే మా పెద్ద మామయ్య. ఆల్రెడీ మీకు ఇందాక ఫొటోస్లో చూపించాను కదా. నేను చెప్పాను కదా కింద అయితే చాలా బెడ్రూమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ ఇదైతే మధ్యలో హాల్. ఇంకా టీ తాగి కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము. అంత వీడియో తీసుకున్నాను. మా వాడైతే ఇంకా శబరి దగ్గరలో ఉంది అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఆ లైవ్ ఫిష్ చూడాలి, అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ మాకేంటంటే శబరి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ విఆర్పురం బ్రిడ్జ్ ఉంటుందండి, అండ్ ఒక శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసం వస్తే మంచిగా అక్కడికి వెళ్ళడము, ఒత్తులు ఇవ్వడము అవన్నీ బాగా చేసుకుంటారు. ఇంకా మీలో ఎవరైనా ఇవి పాటిస్తారా? గోదావరి స్నానాలు చేయడం కానీ, కార్తీక మాసంలో మంచిగా ఒత్తులు వదిలిపెట్టడం కానీ నదుల్లో. మా సైడ్ అయితే ఇవి బాగా ఫాలో అవుతారండి కార్తీక మాసంలో. ఇక్కడైతే ఫ్యామిలీ గ్రూప్ పిక్చర్స్ అయితే కొన్ని దిగాము అందరం. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా శబరి స్టార్ట్ అయ్యాము. ఈ శబరి ఏంటంటే మాకు జస్ట్ మా ఇంటి మెట్లు దిగి రోడ్డు మీద నుంచుంటే కూడా మాకు కనిపిస్తుందండి. అంత వాకబుల్ డిస్టెన్స్ ఈ శబరి వచ్చేసి. అదిగోండి ఇంకా శబరి కనిపిస్తుంది కదా, చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి మా ఇంటి దగ్గర నుండి అయితే. చిన్నప్పుడు మా హస్బెండ్ వాళ్ళు, మా మరిది వీళ్ళందరూ మంచిగా స్విమ్మింగ్కి అయితే వెళ్ళే వాళ్ళంట. అక్కడ నుంచి ఒక రాయి కనిపించేది, స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఆ రాయిని టచ్ చేసి వచ్చేవాళ్ళంట. వీళ్ళకి ఈ స్విమ్మింగ్ ఇదంతా నేర్పించింది కూడా తాతగారు అసలు వాకింగ్ గురించి, మెడిటేషన్ గురించి, యోగా గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు. మేము ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వచ్చినా కూర్చోబెట్టుకొని చెప్పేవాళ్ళు అనమాట. మంచిగా మెడిటేషన్ చేయండి అమ్మా, మంచిది ఆరోగ్యానికి, నేను ఈ ఏజ్లో కూడా వాకింగ్ చేస్తున్నాను అని చెప్పేసి. చాలా హెల్తీ హ్యాబిట్స్ అయితే ఉండేయండి తాతగారికి. అవన్నీ గుర్తొచ్చాయి ఈ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత. ఇక్కడ శబరికి అయితే వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ వచ్చేసి విఆర్పురం బ్రిడ్జ్ అండి. ముందైతే ఈ బ్రిడ్జ్ ఉండేది కాదంట. అప్పుడైతే బాగా ఈ లాంచీలు కానీ పడవలు కానీ ఉండేయంట. దాన్నే ట్రాన్స్పోర్ట్కి అయితే యూజ్ చేసేవాళ్ళు అని చెప్పారు. ఇవి చూస్తున్నారా, ఫిషెస్ ఎంత బాగా కదులుతూ కనిపిస్తున్నాయో. ఇంత ఫ్రెష్గా అయితే మాకు ఫిష్ దొరుకుతుందండి. మంచిగా అక్కడ పట్టిన తర్వాత కూడా అలానే వాటర్లో కట్టేసి ఉంచుతారు. ఎందుకంటే అవి ఒకవేళ ఆ రోజు వాళ్ళకి తీసుకెళ్ళడం కుదరకపోయినా నెక్స్ట్ డే భద్రాచలం అలా తీసుకెళ్ళాలి అని అన్నా, బ్రతుకున్న ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, తీసుకోవడానికి కూడా అందరూ ఇష్టపడతారు అని చెప్పేసి అలా పెట్టయితే ఉంచుతారు. ఇక్కడ వీళ్ళు చూసారా, ఈ పడవల్లోనే వాళ్ళకి గిన్నెలు అవి పెట్టుకున్నారు, స్టవ్స్ కూడా ఉన్నాయి. మేబీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వచ్చేటప్పుడు అన్నీ కుక్ చేసుకోవడానికి కానీ అంతా ప్రాపర్గా అయితే రెడీ చేసి పెట్టుకున్నారండి. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ ఫిషెస్ పట్టడము, అమ్మడము ఇదే వాళ్ళ వృత్తి కదా, ఇంకా అందుకని అంతా ప్రాపర్గా అయితే పెట్టేసుకున్నారు. ఇక్కడైతే ఈ పడవలు ఎక్కడానికి వచ్చిన వాళ్ళు, మా వాడు కూడా ఇంకా పడవ ఎక్కుదాము అని అన్నాడు. బట్ మాకైతే అక్కడ ఆ టైంకి ఎవరు కనిపించలేదు. ఇంకా కాసేపు అక్కడ ఉండి మళ్ళీ మేము మా ఇంటికి వెళ్ళి మామయ్యకి అత్తయ్యకి చెప్పేసి వచ్చాము. బట్ ఇంకా లాస్ట్లో ఏంటంటే నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. ఇంకా వచ్చేస్తున్నాం కదా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అలానే వచ్చేసాము. ఇదైతే మాకు కూనవరం నుంచి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఒక పెద్ద చెరువు అయితే ఉందండి. మంచిగా పువ్వులు చూసారా, కలువ పువ్వులు, తామర పువ్వులు చాలా ఫుల్గా ఉన్నాయండి. వైట్గా ఉండే వాటినేమో కలువ పువ్వులు అంటారు, ఇంకా పింక్ కలర్లో ఉన్నవేమో తామర పువ్వులు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎవరికన్నా తెలుసా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా పింక్ చేయండి. ఇదండి మా కూనవరం హౌస్ అండ్ మా కూనవరం ఊరు. మీకు అందరికీ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఇండియా సిరీస్ వ్లాగ్స్ చాలా అప్లోడ్ చేశానండి. మీకు ఆ వీడియోస్ అయితే తప్పకుండా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అయితే తప్పకుండా చెక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.